ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ కిచెన్. ప్రతిరోజు టేస్టీ వంటకాల్ని పరిచయం చేసే స్పైసీ కిచెన్ ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో రెడీ అయిపోయింది. మరి ఈ రోజు సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి ఓల్డ్ బోయిన్పల్లిలోని రాజేశ్వరి గారు రెడీగా ఉన్నారు. సో ఆవిడని అడిగి తెలుసుకుందాం ఈ రోజు ఏం వంటకం పరిచయం చేయబోతున్నారు. సో ఈ రోజు మనకి స్పైసీ కిచెన్ లో టేస్టీ వంటకాన్ని పరిచయం చేయడానికి రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. హాయ్ రాజేశ్వరి గారు. సో ఈ రోజు చెప్పండి, ఏం వంటకం మాకు పరిచయం చేయబోతున్నారు? ఓకే, దానికి ఏమేమి ఐటమ్స్ కావాలి? క్యాప్సికమ్ అండి, చిన్న ముక్కలు తరుక్కోవాలి. వెల్లుల్లి, జీలకర్ర మెంతుల పొడి, ధనియా పౌడర్, పసుపు, చింతపండు, కొత్తిమీర, బెల్లం, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, ఆయిల్, సాల్ట్. సో వెల్లుల్లి ఇవి క్యాప్సికమ్ మీరు ముందే తీసి పెట్టుకున్నారు, కట్ చేసి పెట్టుకున్నారు. అండ్ మనకి ఎంత క్వాంటిటీ వేసుకోవాలంటే ఒక్కొక్కటి తగినంత వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాం? 2 క్యాప్సికమ్. సో ఇవి ఆల్రెడీ మనం తరిగి పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి? సో ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం. ఓకే అండి. ప్యాన్ పెట్టుకోవాలా? ఓకే అండి. సో దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి అవి పోయేదాకా ఉంచాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము? ఆయిల్ వేసుకోవాలి. ఓకే, అంటే ఫస్ట్ క్యాప్సికమ్ని డీప్ ఫ్రై చేసుకోవాలా? ఓకే. సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? నాకు బిజినెస్ ఉందండి. ఓకే, ఏం బిజినెస్ చేస్తుంటారు? బోటిక్ అండి, శారీస్, డ్రెస్ మెటీరియల్స్. సో మీరు ఓన్గా డిజైన్ చేస్తుంటారా? కొన్ని చేస్తాను. ఓకే, అంటే బయట నుంచి తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటారు. సో మీకు పిల్లలా? 2 పాపలు. ఓహో, బాగా టైం పాస్ వాళ్ళతోటి. ఓకే, మనకి వాటర్ ఎవాపరేట్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే అండి, ఆయిల్ తగినంత వేసుకుంటున్నామా? ఓకే. సో ఈ క్యాప్సికమ్ పచ్చడి తయారు చేసేటప్పుడు ఆయిల్ మాత్రం కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి కాబట్టి తగినంత మనం ఎన్ని క్యాప్సికమ్ తీసుకుంటున్నామో దానికి తగిన క్వాంటిటీ వేసుకోవాలండి. సో ఆయిల్ వేడైంది కదా, అందులో క్యాప్సికమ్ వేసుకోవాలి. ఓకే. క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ 3 మిక్సింగ్ వేసేస్తున్నారా? ఓకే, అంటే సో మనం రాజేశ్వరి గారు 2 క్యాప్సికమ్ తీసుకున్నారు, దానికి తగినన్ని పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, ఇంకా లైట్గా జీలకర్ర యాడ్ చేశారు. అవి 3 మిక్సింగ్లో వేపుతున్నారు, డీప్ ఫ్రై చేస్తున్నారు. సో ఇది డీప్ ఫ్రై అవ్వడానికి మనకి ఎంత టైం పడుతుందండి? 5-10 minutes. ఓకే, కంప్లీట్గా డీప్ ఫ్రై అయిన తర్వాత మనకి పచ్చడికి టేస్ట్ వస్తుంది. క్యాప్సికమ్తో నాకు తెలిసి ఇప్పుడు వరకు కర్రీ చేస్తారు, లేదంటే పచ్చిమిర్చి, అది ఒక టైప్. చాలా కర్రీస్ అయితే చాలా వెరైటీస్ చేస్తారు, కానీ పచ్చడి అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మీరు ఇలాంటి కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారా? సో అవి ఫెయిల్ అయినప్పుడు మీ హస్బెండ్కి పెడుతుంటారా? సో పర్లేదు, అంటే కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటారు కదా. సో మీ కోపం వచ్చినప్పుడు ఉప్పు, కారం అలాంటి ఎక్కువ వేసేసి పెడుతూ ఉంటారా? అట్లే. సో జనరల్గా మీకు కోపం రాదేమో, రేర్గా వస్తుంటుంది. సో పిల్లల్ని బాగా విసిగిచ్చినప్పుడు అప్పుడు వస్తుంది కదా కోపం, కొడతారా బాగా పిల్లల్ని? పాపం కదా చిన్నపిల్లలు. అంటే మీరు చిన్నప్పుడు అలా చేసినప్పుడు మీ మదర్ మిమ్మల్ని కొట్టారా లేదా, కానీ మీరైతే కొట్టేస్తున్నారు. సో ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైంలో జనరల్గా మీకు ఖాళీ టైం దొరకదేమో బేసిక్గా కదా. సో మీరు జనరల్గా మూవీస్ అవి వాచ్ చేస్తూ ఉంటారు. సో హాబీస్ ఏంటి మీకు? షాపింగ్ చేయడం చాలా ఇష్టం. జనరల్గా అమ్మాయిలందరికీ కానీ ఆడవాళ్ళు కానీ జనరల్గా షాపింగ్ అంటేనే బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో అబ్బాయిలు కూడా బాగా భయపడుతూ ఉంటారు, హస్బెండ్స్ కానీ అబ్బాయిలు కానీ బాగా భయపడుతుంటారు. అమ్మాయిలు షాపింగ్ ఎక్కువ చేస్తారు. షాపింగ్కి వెళ్ళినామంటే ఇక వదిలిపెట్టారు వీళ్ళు మమ్మల్ని, అసలు పర్సులు ఖాళీ చేస్తారని భయపడుతుంటారు కదా. సో ఇంకా మీకు హాబీస్ ఏంటి? ఇంకా ఇది కాకుండా వంటలు బాగా చేస్తూ ఉంటారు ఎక్కువ. సో ఒక చిన్న చిట్కా చెప్పండి, ఇది మనకు ఫ్రై అయిపోయలేపు. ఎనీ కర్రీలో ఉప్పు ఎక్కువ వేస్తే కొంచెం మిల్క్ యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే, అంటే మనకి కర్రీలో ఎప్పుడైనా ఉప్పు ఎక్కువ అయిపోయినప్పుడు సడన్గా పాలు తీసుకొని కొంచెం వేస్తే అందుబాటులో ఉంటుంది. అవును. సో పాలు వేసేస్తే అయిపోతుంటుంది. సో బ్యూటీకి సంబంధించి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటుంటారు? సో న్యాచురల్గా ఎలా ఉంటే అలాగా. సో వర్క్ బిజీలో ఉంటాం కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండదు. సో మీరు ఎట్లాంటి డిష్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు? నాన్ వెజ్లో ఏం స్పెషల్ చేస్తారు ఎక్కువ? ఫ్రైస్, ఏదైనా ఫ్రై ఐటమ్స్ ఎక్కువ. సో పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారా? తినరా? అయ్యో, అవును. చిన్నపిల్లలు అంటే బేసిక్గా వాళ్ళకి ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు, జనరల్గా చిరుతిండ్లకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సో మనకి ఇది ఫ్రై అయిపోయింది. సో దీంట్లో మనం నెక్స్ట్ ఏం చేయాలి? ధనియా పౌడర్ అండి,
ఓకే, ఎన్ని స్పూన్లు వేస్తున్నాము? 1 స్పూన్. ఓకే, అంటే 2 క్యాప్సికమ్ తీసుకున్నాం కాబట్టి మనం ఒక స్పూన్. 1 స్పూన్ వేస్తాం. ఓకే, కొబ్బరి పౌడర్ అండి. ఓకే, ఇది కూడా 1 స్పూన్ వేస్తాం. అవునండి. ఓకే అండి. నువ్వుల పౌడర్ అండి. ఓకే, ఇది కొంచెం ఎక్కువ పడుతుందండి. ఓకే, నువ్వుల పౌడర్ మనం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి టేస్ట్ కోసం. అవును. ఓకే అండి. కొంచెం పసుపు అండి, మళ్ళీ పోపులో వేసుకోవాలి. ఓకే, లాస్ట్లో మనం పోపులో వేసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం చిటికెడు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. ఓకే, కొంచెం కొత్తిమీర అండి. ఓకే. సో ఇవి పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే అవును. ఇంకా టేస్ట్ కూడా చాలా కొంచెం బెల్లం. ఓకే, తీపి పులుపు కారం అన్ని మిక్సింగ్ ఉంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును, తెలంగాణ ఉంటుంది. తెలంగాణ స్పెషల్ ఐటమ్. అవును. ఓకే, సాల్ట్. సో సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాం కదా, మళ్ళీ లాస్ట్ అవసరం లేదు. అవసరం లేదా? ఓకే, కొద్దిసేపు మూత పెడదాం. ఓకే అండి, మగ్గనివ్వాలి. ఓకే అండి, ఇది కొంచెం మగ్గేలోపు ఇవాళ స్పైసీ కిచెన్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.